ఈ కాళేశ్వరం కమిషన్ అనేటువంటిది ఏదైతే చేసిండ్రో నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన కోసం జరిగినటువంటి పోరాటం అంతా నీళ్ల కోసం. ఆ నీళ్ల కోసం ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నటువంటి ఒకే ఒక తలంపుతో తను నడుం బిగించి అప్పైనా పర్వాలేదు తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ మేలు జరగాలనే సంకల్పంతో ఆయన తీసుకున్నటువంటి ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి కట్టినటువంటి బ్యారేజ్ కాళేశ్వరం బ్యారేజ్. ఈరోజు మేటిగడ్డ దగ్గర ఒక 2 చిన్న పిల్లలు కూడడం మూలంగా టోటల్గా కాళేశ్వరమే తప్పైంది, కాళేశ్వరం 1,00,000 కోట్ల అప్పైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిస్సిగ్గు నిర్లజ్జమైనటువంటి మాటలు ఇవాళ ప్రజానికం, యావత్ తెలంగాణ ప్రజానికం హర్షిస్తలేదు, ఘర్షిస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ఒకటి చూస్తారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 16 నెలల్లోనే ఈ రోజు ప్రజా కంటక పాలన సాగిస్తుంది, ప్రజా వ్యతిరేకల పాలన సాగిస్తుంది. ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించి తెలంగాణని ప్రపంచ పటంలో చూపించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఈ కాళేశ్వరం కమిషన్ అని చేసి కాంగ్రెస్ కమిషన్ ఇది కాళేశ్వరం కమిషన్ కాదు. కేసీఆర్ గారిని ఒక మాట అంటే అది నేను తెలంగాణ ప్రజానీకం 4 కోట్ల మంది ప్రజలు రివర్స్ గా రేవంత్ రెడ్డిని అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీని అంటారు తప్ప కేసీఆర్ గారికి ఇసుమైన మట్టి అంటే ప్రసక్తే లేదు. ఒక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణకు ఏం కావాలని తెలిసిన వ్యక్తి, అటువంటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నాయకుడు ఈ రాష్ట్రానికి ఏం కావాలనేది ఆలోచించి ఒక నీళ్ళ విషయంలో ఎంచుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ని చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన దానికి ఒక చిన్న తప్పిదాన్ని పట్టుకొని అలా కమిషన్లు వేసి పరిపాలన చేతగాక వాళ్లకు ప్రజల యొక్క వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రజలు నోటుకొచ్చినట్టు ఇలా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం వల్ల ఒరిగేది ఏం లేదని తెలుసుకున్న తర్వాత ప్రజలు ఎదురు తిరిగిన తర్వాత కమిషన్ రూపంలో ఇలా పీసీ ఘోష్ గారు కమిషన్ వేసి ఒక డైవర్ట్ ముఖ్యమంత్రి అయినా డైవర్ట్ పాలిటిక్స్ ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ గారిని ఏ విధంగా అబాస్ పాలన చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మొత్తం మీద ఇలా తిరగబడే రోజులు వచ్చినాయి. యావత్ ప్రపంచము ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగే ఈ ఎంక్వైరీని ఖండిస్తుందనేది భారతదేశం మొత్తం ప్రజలకు కూడా తెలిసినదే. ఎందుకంటే ఈరోజు భగీరథుడైన కేసీఆర్ సార్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అవసరం అనేది రాబోయే తరాలకు తెలంగాణ జనానికి అవసరం అనేది తెలుసుకున్న కేసీఆర్ సార్ గారు ఎంతో పెద్ద పోరాటం చేసి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవసరము 20 లక్షల ఎకరాల పైన కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన కేసీఆర్ గారు, అటువంటి కేసీఆర్ గారి పైన ఈ రోజు కమిషన్ పెట్టి ఈ రోజు తనని బాధపడే విధంగా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఈ రోజు ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకమైనది. తెలంగాణ యావత్ ప్రపంచానికి కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఇది చాలా అవసరమైనదని ఈ రోజు అపర భగీరథుడైన కేసీఆర్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఖబర్దారు చేస్తున్నాం, మేము వార్నింగ్ ఇస్తున్నాము. వాళ్ళ ఇంటికి నీళ్లు అందించకుండా మేము చూస్తాము. జై తెలంగాణ. ఈరోజు అవినీతి జరగలేదు, అవినీతి జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మరి ప్రజలను మభ్యపెట్టి 100 రూపాయల స్టాంపు పేపర్ మీద సంతకాలు పెట్టి దేవుళ్ళ మీద ఒట్టేసి మరి సీఎం అయిన తర్వాత 100 రోజులలో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తున్నటువంటి మరి దోపిడీ దొంగ రేవంత్ రెడ్డి గారు కుర్చీ మీద కూర్చున్నందుకు దుస్థితి వచ్చి పడ్డది తెలంగాణ ప్రజలకు. ఈరోజు తెలంగాణ నిర్మాత ఒక నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి ఒక కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన విచారణ కమిషన్లకు ఒక ద్రోహిగా ఆయనను ముందర నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, మరి 10 సంవత్సరాల పరిపాలనకు ఈ 17 నెలల పరిపాలనకు మీరు బేరుజు వేసుకుంటే మనకు అన్ని విషయాలలో అర్థమవుతాయి. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చునబెట్టినట్టు ఈరోజు తెలంగాణ ప్రజలను రోడ్డు మీద వేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ ముందు పరచడం ఇది చాలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 6 గ్యారెంటీలు ప్రజలు ఏలాడుతున్న భయంతో ఈ యొక్క డైవర్ట్ పాలసీ. ఎందుకంటే రేపు ప్రజలకు పోతే ఇలా 6 గ్యారెంటీలు ఏం చేసిండు, ఒక్కటన్నా ఒక్క సంక్షేమ పథకం ఇంప్లిమెంట్ చేసిన ఈ రాష్ట్రంలో 18 నెలల్లో రావణ కాష్టం చేసిన ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ గారు సస్యశ్యామలం చేసి ఎన్ని లక్షల ఎకరాల పంట పండి ఎన్ని లక్షల ధాన్యం పండింది. ఆ ధాన్యం ఎక్కడికి వచ్చింది? రేవంత్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు కట్టిండా, ఒక్క కాలువ కట్టిండా, ఏం చేసిండు
రేవంత్ రెడ్డి గల. అందుకే ప్రజలు తిరగబడతారని చెప్పి కేసీఆర్ మీద ఒక నిర్ణయేసి ఒక అబండాలు వేసి ఈ యొక్క పబ్లిక్లో డైవర్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క కక్షపూర్వకంగా కేసు, అంతేగాని ఇది కేసీఆర్ మీద పెట్టే కేసు కాదు, తెలంగాణ ప్రజల మీద పెట్టే కేసు. ఇన్నేళ్ల పాలనలో అంటే కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాలన చేసిండు, కానీ వీళ్ళు ఇంతకు ముందు ఎన్నో ఏళ్ల నుండి చేస్తున్నారు. అన్నేళ్ల నుండి చెయ్యలేని పని కేసీఆర్ చేసిండు. ఇప్పుడు మళ్ళా ఆయన ఎలక్షన్లు రద్దయ్యి మళ్ళా వాళ్ళు ఓడిపోతారనే భయం పట్టుకొని కేసీఆర్ని ఎట్లా బ్యాడ్ చేయాలి, ఏ విధంగా చేయాలని కాళేశ్వర్ని ముందు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టి చేస్తున్నారే తప్పితే వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు తప్పితే కేసీఆర్ చేసిన తప్పైతే లేదు. తప్పు చేసిండు కదా, మీరు రిజైన్ చేసి రాండి, మళ్ళా గెలవండి. కేసీఆర్ తప్పు చేస్తే మళ్ళీ గెలిపియారు కదా, ఓడిపోతాడు కదా కేసీఆర్. మీకు నిజంగా కేసీఆర్ తప్పు చేసిండని మీకు అనిపిస్తే మీరు రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లకు రండి. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే, ఏ మాత్రం ఉన్నా ఇప్పుడు రిజైన్ చేసి తన ఎమ్మెల్యే పదవికి, ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి ప్రజల్లోకి రావాలని ఎంటైర్ తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అప్పుడు మీ బలం ఏందో మా బలం ఏందో తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడతా బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది. మరి కాళేశ్వరం చూస్తే ఈరోజు ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కట్టడము. మరి దాన్ని కట్టిండు కాబట్టి అబాస్ పాలు చేయాలి, బద్నాం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు విచారణకు పిలవడం జరిగింది. అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఈరోజు ఎవ్వరు కూడా ఈరోజు కాంగ్రెస్ పాలన మీద ఒక అభిప్రాయంతో లేరు. 16 నెలలనే విసిగి వేజారిపోయారు ప్రజలంతా. చాలా అష్ట కష్టాలు పడుతూ మరి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్న తరుణంలో వీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇక్కడ హరీష్ రావు గారిని పిలవడం జరిగింది, అలాగే ఈరోజు కేసీఆర్ గారిని పిలవడం జరిగింది. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మరి ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ అయితేనేమి, ఉద్యమకారులు అయితేనేమి, ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు కూడా మరి కేసీఆర్ గారికి అండగా నిలుస్తూ